Hi everyone, this is Bhavani. Currently I am working as a data engineer at Revecher. So I completed my master's degree. సో చాలామంది ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చా అవ్వకూడదా, అసలు జాయిన్ అవుతే ఎలా ఉంటుంది, ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి అన్న చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో నేను ఈ వీడియో ద్వారా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లైక్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను నార్మల్గా. సో చాలామందికి చాలా ఫ్రీక్వెంట్గా ఉన్న డౌట్ ఏంటి అంటే లైక్ ఇది ఆన్లైన్ కదా, మనం జాయిన్ అవ్వచ్చా, ఆఫ్లైన్ అయితే ఇంకా ట్రస్టబుల్ ఉంటుంది, సో జాయిన్ అవుతే ఎలా ఉంటుంది, నమ్మొచ్చా అన్న డౌట్ చాలామంది అడుగుతున్నారు. సో నా పర్సనల్ ఒపీనియన్, నా సజెషన్ ఏంటి అంటే ఆన్లైన్ క్లాసెస్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో రికార్డెడ్ వీడియోస్ ఇంకా ల్యాబ్స్ అన్నవి 24/7 ఉంటాయి కాబట్టి మనకి ఫ్లెక్సిబుల్ టైంలో మన కంఫర్ట్ జోన్ మన ఇంట్లోనే ఉండి క్లాసెస్ వింటూ ల్యాబ్స్ చేయొచ్చు. అండ్ మరి డౌట్స్ పోస్ట్ చేస్తే ఎలాగా, డౌట్స్ ఎవరు క్లియర్ చేస్తారో అన్న ఒక డౌట్ ఉండొచ్చు అందరికీ. అదేం ప్రాబ్లం లేదు, టీచింగ్ అసిస్టెంట్ ఆల్వేస్ 24/7 అవైలబుల్గా ఉంటుంది. సో డౌట్స్ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆఫ్లైన్లో జాయిన్ అవుతే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అన్కంఫర్ట్ జోన్ ఉంటుంది, వాళ్ళ లొకేట్ చేసిన టైంలోనే చేయాల్సి వస్తుంది. దానికంటే ఆన్లైన్ జాయిన్ అవ్వడం చాలా బెటర్ అన్నది నా ఒపీనియన్, కమింగ్ టు మై పర్సనల్ జర్నీ. అండ్ ఇంకా ఏంటి అంటే చాలామంది ఏమడుగుతున్నారు అంటే లైక్ మాది నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అండి, మేమేమన్నా జాయిన్ అవుతే మాకేమన్నా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా, ఓన్లీ బీటెక్ సిఎస్సి వీళ్ళకే ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి కదా, సో మాకెంతవరకు స్కోప్ ఉంటుంది అన్నది చాలామంది ఇది కూడా డౌట్ రైజ్ చేస్తున్నారు. సో దానికి ఎగ్జాంపుల్ నేనేనండి. నేను కూడా ఎంఎస్సి చేశాను, మాస్టర్స్ దట్ టు ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్లో చేశాను. బట్ నేను ఇప్పుడు డేటా ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సో ఏంటి అంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అన్నది అసలు బ్యారియరే కాదు. ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే ఫ్రమ్ 0 లెవెల్ నుంచి మనకి ఏవైతే స్కిల్స్ అవసరం అవుతాయో జాబ్ రావడానికి అవన్నీ బేసిక్ లెవెల్ నుంచి నేర్పిస్తారు వీళ్ళు. సో అసలు ప్రాబ్లమే కాదు, మనం జస్ట్ కన్సిస్టెన్సీ ఇంకా కమిటెడ్గా ఉండి నేర్చుకోవాలే కానీ మనకు కావాల్సిన స్కిల్స్ అన్నీ వీళ్ళు నేర్పిస్తారు. సో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అన్నది అసలు బ్యారియరే కాదు. అండ్ ఇంకా చాలామంది ఏంటి అంటే లైక్ మాకు 2 years గ్యాప్ ఉందండి, 3 years గ్యాప్ ఉందండి, చాలా కెరియర్ గ్యాప్ ఉంది, మేము ఇప్పుడు జాయిన్ అవుతే మేము స్కిల్స్ నేర్చుకుంటే మాకు జాబ్ వస్తుందా, ఛాన్సెస్ ఉన్నాయా, రెసెషన్ నడుస్తుంది కదా, ఎలా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. సో దీనికి ఏంటి అంటే సో ఈ బ్యారియర్ అన్నది ఏదైతే ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉందో ఇవన్నీ అసలు మ్యాటర్ కాదు. ఎప్పుడు అంటే మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యి మంచిగా స్కిల్స్ నేర్చుకొని ఏవైతే జాబ్ క్రాక్ చేయడానికి అవసరం అవుతాయో ఆ స్కిల్స్ అన్నీ కన్సిస్టెంట్గా నేర్చుకుంటే ఈ కెరియర్ గ్యాప్ అన్నది అసలు లైక్ ఒక బ్యారియర్ అనేది కాదు. సో మీరు కూడా జాబ్ అన్నది పక్కగా క్లియర్ చేయొచ్చు వెన్ యు ఆర్ డూయింగ్ ప్రాక్టీస్ విత్ ద కన్సిస్టెన్సీ. ఇంకా ఏంటి అంటే చాలామంది ఫ్రీక్వెంట్గా ఉన్న డౌట్ ఏంటి అంటే నెక్స్ట్ వేవ్ ఫ్రాడ్, ఫేక్ అని చాలా కమెంట్స్ వస్తున్నాయి, ఏదర్ లింక్డ్ఇన్ కానీ యూట్యూబ్ కానీ చాలా వాటిలో చాలా కమెంట్స్ వస్తున్నాయి కదా. దీనికి ఆన్సర్ ఏంటి అంటే జస్ట్ జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ జాబ్ రావాలని లేదు. కంప్లీట్ చేసాము ఇన్ ద సెన్స్ జస్ట్ మార్క్ టిక్ పట్టి సరిపోదు, ఎంత నేర్చుకున్నాము అన్నది పాయింట్. సో మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఎంత ప్రాక్టీస్ చేద్దాం, ఎంత కన్సిస్టెంట్గా మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది స్కిల్స్ మీద అన్నది పాయింట్. సో ఇవి బేస్ చేసుకొని జాబ్ వస్తుంది. అంతేకాని నెగిటివ్ కామెంట్స్ విని మాత్రం జస్ట్ ఇది ఫ్రాడ్ అని నమ్మకండి. జాయిన్ అయ్యి మీరు ఎంతవరకు నేర్చుకున్నాం, మన ఎఫర్ట్స్ ఎంతవరకు ఉన్నాయన్నది జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మన ఎఫర్ట్స్ ఖచ్చితంగా 100% ఉంటే జాబ్ అన్నది డ్యామ్ షూర్ వస్తుంది. సో ఇంకా ఏంటి అంటే లైక్ చాలామంది కోర్సులో జాయిన్ అయిన తర్వాత కొంచెం లైక్ స్టార్టింగ్ ఏంటి బేసిక్స్ చెప్తున్నారు, మిడిల్లో జావా, పైథాన్, ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది స్టక్ అయిపోయి కోర్స్ పాస్ చేయడం ఇలా చేస్తున్నారు. ఇలా ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు జస్ట్ ఊరికే క్లాసెస్ విని వదిలేయడం వల్ల. ఇలా కాకుండా ఉండాలి అంటే జస్ట్ క్లాసెస్ వినడమే కాదు, అక్కడ ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి. చాలామంది ఏంటి అంటే ఆన్సర్స్ తెలియక కాపీ పేస్ట్ చేయడం ఇలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి రియల్ టైం కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ బెటర్ టు లెర్న్ ద ప్రాక్టికల్ వే ఆఫ్ ద నాలెడ్జ్. లైక్ ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అవి ప్రాక్టికల్ వేలో నేర్చుకోగలిగితే అప్పుడు ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేయగలుగుతాం. అప్పుడు మనకి కోర్స్ పెద్ద టఫ్ అనేమి అనిపించదు. సో ఇది కూడా చాలా జరుగుతుంది. సో ట్రై టు అవాయిడ్ కాపీ పేస్ట్ ఆఫ్ ద సొల్యూషన్స్. ఇంకా ఏంటి అంటే చాలామంది లైక్ బయట రెసెషన్ నడుస్తుంది కదా, నెక్స్ట్ వేవ్లో ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలాగుంది, ఎలాగొస్తున్నాయి, బయట కంపెనీస్లో అసలు జాబ్ లేవు కదా, ఈ డౌట్స్ చాలామందికి రన్ అవుతూ ఉన్నాయి. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే లైక్
సి బయట 1-2 కంపెనీలో మనం చూడడం కంటే నెక్స్ట్ వేవ్ అనేది చాలా కంపెనీస్తో టైఅప్ అయింది. మనం ఎక్కడెక్కడికో వెబ్సైట్స్కి వెళ్ళి ఎక్కడో అప్లై చేయాల్సిన అవసరం లేదు. అన్ని కంపెనీస్ లింక్స్ డైరెక్ట్గా అప్లై బటన్ ఇచ్చేసి మనకి పోర్టల్లో అన్నీ రెడీగా ఉంటాయి ఇక్కడ. సో మనం జస్ట్ వెళ్ళి మన ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని అప్లై చేయడం చాలా వరకు ఈజీ. ఇంకా దట్టు మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ అసెస్మెంట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమన్నా ఉన్నా మనకి గైడెన్స్ మీటింగ్స్ అని మాక్ ఇంటర్వ్యూస్ అని చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది దానివల్ల. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్ హూ ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ద నెక్స్ట్ వేవ్. సో hope you guys understand what the process and what the challenges we are going to done and what is the process and all in the next wave. So thanks for watching. If you have any doubts and all, please put comment in the comment box. I will definitely reply for you all guys. Thank you for watching.